చూడండి మావాడైతే సైకిల్ అయితే బయట తీసుకుని వస్తున్నాడు డాన్సర్. ఆ తుప్పల్లోకి ఎవడెక్కించమన్నాడు, ఎవరు తీసుకురమ్మన్నాడు. అది సైకిల్ తుప్పల్లో కూడా తీయడం రాదు, అసలు రోడ్డు మీద తీయడం రాదు అడికి. సైకిల్ కూడా తొక్కడం రాదు కాదు. ఇలాగైతే ఇంక బండి ఏం తీస్తాడు చెప్పండి. కోర్స్ బండి కూడా రాదు అనుకో సరిగ్గా, అది మనమే నేర్పించాం వాడికి. ఎవరు చెప్పి నేనే కదా నేర్పించాను. వేసుకోకపోతే ఎలా రారా. 26 వీడియో వచ్చేసేటంటే లాంగ్ వీడియో తీయబోతున్నాను అనమాట. మన యూట్యూబ్లో అయితే ఫస్ట్ పోస్ట్ చేస్తున్నా లాంగ్ వీడియో. దేనికంటే వీడియో అయితే ప్రాక్టీస్ అయితే చేయబోతున్నాను ఫస్ట్ అనమాట. సరే వీడియో అయితే నేను ఎక్కడే నేర్చుకోబోతున్నాను అనమాట. సో రోడ్ మొత్తం ఖాళీగా ఉంది. అంటే ఈ వైజాగ్ లో రైల్వే గ్రౌండ్ బ్యాక్ సైడ్ అనమాట. మొత్తం ఖాళీ స్పాట్, ఇక్కడ ఏం లేవు. ఇంకా అయిపోయినట్టు ఇంకా నేను చూడండి వీలీ నేర్పిస్తాడు అంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు డాన్సర్. ఈ రోజు అయితే ఆడి వీడియోలకి నేనే అయితే కెమెరామెన్. ఇప్పుడు నా వీడియోకి మాత్రం ఈడే కెమెరామెన్. చూడండి ఎలా కూర్చున్నారు. వీడియో తీరా అంటే చూడండి ఎలా కూర్చున్నారు. అయితే ఇక్కడ పార్క్ చేశాను కాసేపు కూర్చొని నేర్చుకుందామని. ఇక్కడ ఎప్పుడైతే దొరికితే కరిసేద్దామని వెయిట్ జూమ్ చేస్తాను. ఇలా చూస్తున్నా చూడండి మా వైపు. డాన్సర్ రారా వీడియో తీరంటే ఇక్కడ పాటలు పెట్టుకొని కూర్చున్నాడు వీడియో. అందుకే ఇస్తాను నేను ఎప్పుడు బయటికి రాను. వీడు చూడండి నాకు సైకిల్ ఎవరంటే అక్కడ వరకు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ పాటలు పెట్టేసి ఫోన్ నాకేసి కూడేదాన్ని. ఫస్ట్ అయితే మనం అయితే డ్రిఫ్ట్ అయితే నేర్చుకున్నాను. డ్రిఫ్ట్ తర్వాత వీలీ నేర్చుకున్నాను. తర్వాత స్టాపింగ్ నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు స్టాపింగ్ నేర్చుకుందాం అంటే ఫ్రంట్ వీల్ బ్రేక్ అయితే పని చేయట్లేదు అనమాట. రేపు వెళ్ళి అయితే చూపెడతాను మొత్తం ఏటైతే అయిందని. తర్వాత అయితే మనం అయితే స్టాపింగ్ నేర్చుకుందాం. వీళ్ళు ఇంతలో అయితే డ్రిఫ్ట్ అయినా వీలైతే ఇక్కడ వాయిస్ నేను మ్యూట్ చేశాను అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫుల్గా నాయిస్ అయితే వస్తుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ మొత్తం ట్రైన్స్ అవన్నీ మెకానిక్ అయితే అవుతుంది కాబట్టి, సారీ రిపేర్ గట్ట అవుతుంది కాబట్టి మ్యూట్ చేశాను అనమాట. ఫుల్ సౌండ్ ప్లస్ అక్కడ ముందు నేటి గొడవ అవుతుంది. అందుకే కొన్ని ఉన్నాయని చెప్పి అయితే సౌండ్ అయితే మ్యూట్ చేస్తాను. ఇప్పటికి నేను నేర్చుకున్నది అయితే ఆల్రెడీ 5 టైమ్స్ చేసినట్టున్నాను. ఫిఫ్త్ టైం అయితే వచ్చింది. డ్రిఫ్ట్ అయితే ఫిఫ్త్ టైం అయితే వచ్చింది మనకు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇక్కడ సస్పెన్షన్ లాక్ అయిపోయినట్టు ఉంది కదా. ఒకసారి కింద ప్రెస్ చేసి చూద్దాం అవుతుందో లేదో చూసి వేద్దాం. అందుకే నాకు నేను ఫీల్ అవ్వట్లేదు. ఫీల్ కోసం అందుకే ట్రై చేసి వేద్దామని ఆగట్లేదు. ఇప్పుడైతే డ్రిఫ్ట్ అయితే కొడదాం ఆగండి. చూస్తే భయం వస్తుంది గ్యాస్ ఎక్కడ పడిపోతాను అని కొట్టలేకపోయాను. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. డాన్సర్ అయితే కొడతాడని చెప్తే డ్రిఫ్ట్ అయితే కొడతాడని చెప్తే అయితే సైకిల్ ఇచ్చాను. చూడండి ఎలా కొట్టాడు చెప్పండి. హాయ్ గైస్, చూసారు కదా మా వాడైతే సైకిల్ నేర్చుకుంటాకంటే కిడ్లు వేస్తా అయ్యని ఇయ్యని వచ్చాడు. చూడండి ఏం చేస్తున్నాడో. ఇది మరి చేసే పనులు. సైకిల్ నేర్చుకోరా బాబు అంటే చేసే పనులు. ఈరోజు ఎలాగైనా కొట్టేస్తాను. రేపు డ్రిఫ్ట్ ఎలాగైనా కొట్టేస్తాను చూడరా. డాన్సర్ ఇప్పుడు నువ్వు మొక్కని కూడా ఎత్తుకోలేవు చూడరా. ఫస్ట్ ఒకసారి వీలీ లాపడానికి అయితే ట్రై చేద్దాం ఆగండి. వీలీ లాపడానికి ఎలా అవ్వలేదు. సో మనం ఎప్పుడైతే డ్రిఫ్ట్ అయితే కొడదాం. రారా వీడియో తీయరా అంటే చూడండి ఎలా కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు. ఫోన్ మాట్లాడే నీటే మాట్లాడుతాడు అంటే దాంట్లో మళ్ళీ మంచి రీల్స్ వస్తున్నాడు. ఫోన్ మాట్లాడుతూ అయితే నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అయితే మనం అయితే వీలీ అయితే నేర్చుకుందాం. ఇది నేనైతే సింగిల్ పార్ట్స్ అయితే చేయను. 3 to 4 పార్ట్స్ అయితే చేస్తాను అనమాట. ఇప్పుడు మన సైకిల్ అయితే
ఇక్కడ నుంచి కోచ్ వీడియో తీరా అంటే చూడండి ఎలా కూర్చున్నాడు. ఈ వీడియో తీయని ఫోన్ మాట్లాడుతున్నాడు, మళ్ళీ చాటింగ్ చేస్తున్నాడు చూడండి. వేసుకోకపోతే ఎలా రారా వీడియో తీరా. ఇప్పుడైతే మనమైతే వీడియో అయితే చేయబోతున్నాం గాయ్స్. ఇప్పుడైతే వీడియో అయితే ప్రాక్టీస్ చేసేద్దాం. Y mueva la pata, mueva la pata, y mueva la pata, mueva la pata, y mueva la pata, mueva la pata, asesina, porque ella no para de bailar. Arriba la pata, 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 arriba la pata. ఇప్పుడైతే వీడియో అయితే చేయొచ్చు అనమాట. మన సస్పెన్షన్ అయితే లాక్ అయిపోయింది. మనం అయితే మెకానిక్ షాప్కి వెళ్ళి అయితే మనం రేపు వచ్చేద్దాం అనమాట. ఈరోజు ఆల్రెడీ సో ఏంటంటే మన హ్యాండ్ కూడా సరిగ్గా లేదు, అందుకే రేపు చేద్దాం. సరే అయితే ఇంకా మా డ్యాన్స్ అయితే వీడియో లగట్లేదు చేస్తున్నా చూడండి. ట్రై చేస్తున్నాను స్కిల్ మొత్తం బాగా చేస్తున్నాను. నా సైకిల్ చూడడానికి తీసుకుని లగడెట్టాడు డాన్సర్. తీరా పడిపోద్ది అంటే పడదరా. డాన్సర్ కాస్త బాడీ బిల్డర్ అయిపోయాడు గాయ్స్ చూడండి. చూడండి ఏం చేస్తున్నాడు. వాడికి సైకిల్ నేర్పించండి నేనే గాయ్స్, అందుకే అలాగవుతున్నాడు. ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాడు. బండి కూడా నేనే నేర్పించాను అనుకోండి, అది చెప్తే మళ్ళీ ఫీల్ అవుతాడు. ఈ వీడియో చూసాక ఎలాగా నాకు వేసుకుంటాడు. తర్వాత ఉండడు, తుప్పల్లోకి గట్ట వెళ్తాడు. తుప్పల్లో బాగా అలవాటు ఇడికి. చూడండి ఎలా వెళ్తున్నాడు. ఇంకా తుప్పల్లోకి ఎట్టేసాడు చూడండి. సైకిల్ తొక్కడం కూడా రాదు, మళ్ళీ తుప్పల్లోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏమనంటే ఆఫ్ రోడింగ్ అంటాడు. సైకిల్ కూడా తొక్కడం రాదు గాయ్స్. ఇలాగైతే ఇంక బండి ఏం తీస్తాడు చెప్పండి. అఫ్కోర్స్ బండి కూడా రాదు అనుకో సరిగ్గా, అది మనమే నేర్పించాం వాడికి. ఎవరు చెప్పండి, నేనే నేర్పించాను బండి. తీయడం కూడా రావట్లేదు ఇది. నిజంగా వచ్చానుకో ఇలా తీస్తే వస్తుంది. ఇంకా అది ఏం లేదు, తుప్పల్లోకి ఇట్టేసావు, కొనేసి ఇచ్చేస్తావు. అలా 16,000 ఇట్టేస్తావు. ఏముంది నీ ఫోన్ అమ్మేస్తావు. చూడండి మావాడైతే సైకిల్ అయితే బయట తీసుకుని వస్తున్నాడు డాన్సర్. ఆ తుప్పల్లోకి ఎవడెక్కించమన్నాడు, ఎవరు తీసుకురమ్మన్నాడు. అది సైకిల్ తుప్పల్లో కూడా తీయడం రాదు, అసలు రోడ్డు మీద తీయడం రాదు అడిగి. ఇంకా రాకపోతే ఎందుకు అక్కడ ఆగిపోతా చెప్పు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాను. అయితే బయటకు వస్తున్నాడు. కూడా ఒకప్పుడు రైడర్ అనమాట. కొన్ని పరిస్థితుల వల్ల అయితే డాన్సర్ అయిపోయాడు. ఏం చేస్తాం, దాని రీజన్ అడిగితే చెప్పకూడదు అంటున్నాడు. పార్ట్ 2లో అయితే చెప్తాడంటే మీరు కామెంట్ చేయండి. పార్ట్ 2 అయితే ఇంకో సైకిల్ కూడా యాడ్ అయిపోతుంది. అది కొత్తదేం కాదు, అది ఏ సైకిల్ అంటే నా ఓల్డ్ హీరో సైకిల్ అనమాట. దాన్ని అయితే తీయబోతున్నాను, ఎందుకంటే ఇది వచ్చాక అయితే దీనివల్ల అయితే నేను పైన ఎట్టేసాను. అందుకే సో అయితే మనమైతే రేపు కానీ ఎల్లుండి కానీ తీద్దాం. డాన్సర్కి వీలైనప్పుడు అయితే సైకిల్ అయితే పైనుంచి అయితే కింద దింపుతాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసి ఉంటారు, రెంచ్ కోసం వెళ్ళినప్పుడు చూపెట్టి ఉంటాను నేను. అయితే డాన్సర్కి అయితే ఇచ్చేద్దాం సైకిల్. మనం తర్వాత తీసుకుందాం, మా రోడ్ కటింగ్ దగ్గర తీసుకుందాం ఇక్కడ. ఎందుకంటే రోడ్డు మీద ఎక్క సైకిల్ తీయలేదు కాబట్టి. పదవి ఒకటి తీస్తున్నాడు. క్లైమేట్ అయితే అదిరిపోయాను గాయ్స్ ఈరోజు అయితే. చూడండి చూపెడతా. మన బ్లాగ్స్కి అయితే రీల్స్ చేసుకోవడానికి అయితే బాగా పనికి వస్తుంది. ఈ ప్లేస్ ఎక్కడ అనేది అయితే రైటర్తో చెప్పేస్తాను చూడండి. సారీ డాన్సర్తో. డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ప్లేస్ అయితే చెప్తాను. డిస్క్రిప్షన్లోని ఇంకా కింద క్యాప్షన్స్లో అయితే మీకైతే ప్లేస్ అయితే చెప్తాను చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలో చేసుకోలేదో ప్లీజ్ ఫాలో చైతు రైడర్ 26.
കട്ടിലുള്ളൂ. തിങ്കൾ ബുധൻ വെള്ളി ഞാൻ ചൊവ്വ വ്യാഴം ശനി നീ. അപ്പൊ ഞായറോ? ഞായറാഴ്ച നമ്മൾ ടോസ് ഇടും. ഇന്നെന്ത് ദിവസം? ഇന്ന് തിങ്കളാഴ്ച. ഇന്ന് ഞാൻ കിടക്കും. మాట్లాడుకుంటే నడుచుకుంటూ అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం. ఎందుకంటే సైకిల్ ఇచ్చాను, పాపం నాకు కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, అందుకే అడిగి ఇస్తాను. ఈ ప్లేస్ తెలుసుంటే అయితే నాకైతే కామెంట్ చేయండి గాయస్. గట్టి మీద ఎక్కి లోపల తీరా అండి ఇంకొంచెం చూపెడతాను, గట్టి ఎక్కుతాను. మొత్తం చెత్త చెత్త. ఇది క్రికెటర్స్కి అయితే బాగా తెలుస్తుంది అనమాట. అయితే రైడింగ్కి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. ఎక్కడి నుంచి అంటే మా ఇంటి దగ్గర నుంచి మధురవాడ అనమాట. మా ఇల్లు కంచరపాలెంలో అనమాట. సో ఇక్కడ నుంచి కంచరపాలెం నుంచి మధురవాడ 30 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్తే నేను వెళ్ళొచ్చు, లేకపోతే డాన్సర్ కూడా తీసుకుని వెళ్ళొచ్చు. నేను ఒకటైతే ఎక్సాం, డాన్సర్ అయితే సైకిల్ తొక్కుతున్నాడు. ఓకేనా, రైడింగ్ అయితే జాయిన్ అవుతారంటే అయితే నాకైతే కామెంట్ అయినా చేయండి, ఇన్స్టాగ్రామ్లో డిఎం అయినా చేయండి. నేనైతే చూసి రిప్లై అయితే ఇస్తాను మీకు. క్లైమేట్ అయితే అదిరిపోయింది గాయస్. ఇప్పుడే చూపెడతాను చూడండి క్లైమేట్ అలా. ആകൊരു കട്ടിലുള്ളൂ. തിങ്കൾ ബുധൻ വെള്ളി ഞാൻ ചൊവ്വ വ്യാഴം శని നീ. అപ്പൊ ഞായറോ? 3 ఇయర్స్లో అయితే మనకైతే లైసెన్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు నాకు 16, ఇంకా 16, 17, 18 అనమాట. తర్వాత అయితే బైక్ అయితే తీసుకుంటాను అనమాట. ఏ బైక్ తీసుకోలేదు కామెంట్ కూడా చేయండి మీరే. ఇప్పుడే 2 ఇయర్స్లో డాన్సర్ అయితే కొత్త బైక్ తీసుకుంటాడు. ఆ బైక్ అయితే నేను వాడేసుకుంటాను. ఇంకా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది గాయస్. ఎందుకు రాలేదంటే రఫీకి చిన్న వర్క్స్ వల్ల అయితే రఫీగా నేను తీసుకురాలేదు. ఎందుకంటే ఆడు సైకిల్ అయితే రిపేరింగ్ ఇచ్చాడంట. ఆ వర్క్ మీద అయితే తిరుగుతున్నాడు. ఎందుకంటే మోడిఫికేషన్ చేస్తాడంట సైకిల్ని. BMW కాస్త S1000RRగా మార్చేస్తాడంట, ఇంజిన్ వేస్తాడంట. ఈ క్లైమేట్లో కానీ ఒక కార్ కానీ ఒక బైక్ కానీ ఉంటే కానీ గాయస్ భలే ఉంటుంది తెలుసా. ఎట్లుందంటే ఇక్కడ ఫుల్ క్లైమేట్ వర్షం పడిపోయినట్టు అయితే ఉంది. చూపెడతాను ఆగండి ఇక్కడ కూడా. పిల్ల కూడా తెలియకన్నా అలా ఉంది గాయస్. చూద్దాం పదండి. అది కుక్క పిల్ల చూద్దాం ఫస్ట్ ముందుగా. సరే కుక్క అది డాన్సర్ గడ ఫ్రెండ్ అనుకుంటా. ఇలాంటి జిమ్లు చూసినప్పుడు అయితే మనకైతే జిమ్ చేయాలనిపిస్తుంది. మనం కూడా అయితే త్వరలో అయితే జిమ్ అయితే జాయిన్ అవబోతున్నట్ట. సమ్మర్లో జిమ్ అయితే జాయిన్ అవుదాం. డాన్సర్ కూడా జాయిన్ అవుతాడేమో మ్యాక్సిమం. అంటే మన డాన్సర్ సైకిల్ అంట రైడింగ్ దీని మీద చేసాడు. చూడండి డాన్సర్ అయితే స్కూటీ తీస్తున్నాడు. మొన్న నేర్పించాను ఇంటికి స్కూటీ కూడా.